ఈరోజు మనం ఈ యూజీసీ నెట్ పేపర్ 1 సంబంధించిన దాంట్లో మనకి పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అనే దాంట్లో మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, దాని గురించి ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అవన్నీ దాని గురించి తెలుసుకుందాం. దీంట్లో ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ఒక సమిట్ జరిగింది 2000లో సమిట్ జరిగింది. వాళ్ళు ఒక 8 ఇంటర్నేషనల్ గోల్స్ ఈ 2015 లోపల ఈ కంట్రీస్ రీచ్ కావాలని అని చెప్పినాం. దాంట్లో మొత్తం 189 కంట్రీస్ దీంట్లో సైన్ చేసాయన్నమాట. ఆ గోల్స్ 8 గోల్స్ అవి 2015 లోపల రీచ్ కావాలనేది యునైటెడ్ నేషన్స్ ఒక డిక్లరేషన్ చేసింది అనమాట. మిలీనియం డిక్లరేషన్ అని 2000లో. ఇది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఈ 8 గోల్స్ ని కలిసి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటారు అనమాట. ఈ 8 గోల్స్ 2015 లోపల ఈ కంట్రీస్ రీచ్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం. యునైటెడ్ నేషన్స్ ఆ యుఎన్ సమ్మిట్ 2000లో జరిగింది అనమాట. దీంట్లో 189 కంట్రీస్ 22 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేశాయన్నమాట. దీంట్లో ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఇవి అన్ని కంట్రీస్ లో ఇవి సేమ్ గోల్స్ ను రీచ్ కావాలి. ఇది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. దీంట్లో ఈ 8 గోల్స్ ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇవి టోటల్గా 8 గోల్స్. వీటిలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లో ఫస్ట్ వచ్చి టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్. రెండోది వచ్చేసి టు అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. థర్డ్ వన్ వచ్చేసి టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ. ఫోర్త్ వన్ టు రిడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ. ఫిఫ్త్ వన్ టు ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్. సిక్స్త్ వచ్చేసి టు కాంబాక్ట్ HIV, AIDS అండ్ మలేరియా అదర్ డిసీజెస్. సెవెంత్ వచ్చి ఎన్ష్యూర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. 8 వచ్చేసి టు డెవలప్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్. ఇవి 8 గోల్స్ వచ్చేసి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లో. అయితే వీటి మోటో ఏంటంటే షేపింగ్ ది 21st సెంచరీ స్ట్రాటజీ అనేది ఇది. అంటే దీంట్లో 8 గోల్స్ లో టోటల్ గా 21 టార్గెట్స్ ఉన్నాయన్నమాట. టోటల్ 8 గోల్స్ అయినా 21 టార్గెట్స్ ఉన్నాయి. దీంట్లో మొదటిది వచ్చేసి ఫస్ట్ గోల్ వచ్చేసి ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్. అంటే దీని యొక్క పేదరికాన్ని కానీ ఆకలి చావులు లేకుండా చేయడం అనేది ప్రధాన ఉద్దేశం అన్నమాట. దీంట్లో బిట్వీన్ అంటే 90కి 2015 మధ్యలో పీపుల్స్ లివింగ్ ఆన్ లెస్ దాన్ $1.25 ఫర్ డే మినిమం అది అంతకంటే తక్కువ ఉండకూడదు అని వాళ్ళు వేజెస్ అని కానీ లేకపోతే వాళ్ళకు ఉండే మినిమం అమౌంట్ కానీ అది ఉండాలనేది. రెండోది అంటే అచీవ్ డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద ఉమెన్, మెన్ అండ్ యంగ్ పీపుల్స్. తర్వాత వచ్చేసి 90 to 15 కల్లా అంటే ఇది 15 నుంచి అంటే 2000 నుంచి 2015 వరకు కాబట్టి 2015 కల్లా రీచ్ కావాలనేది ఇది టార్గెట్స్ అలా ఉంటాయి అన్నమాట. 2015కి రీచ్ కావాలని. దీంట్లో ప్రమోషన్ ఆఫ్ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ ది హంగర్. ఇవి ప్రధానమైన ఫస్ట్ గోల్ లో సంబంధించిన టార్గెట్స్. దాంట్లో అచీవ్మెంట్స్ ఏంటంటే 54% డెవలప్ కంట్రీస్ హ్యావ్ మీట్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ ది మీట్ ది గోల్ ఆఫ్ కటింగ్ ది ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ ఆఫ్. అంటే 54 పావర్టీ హంగర్ అనేది దాన్ని డెవలప్ కంట్రీస్ మీట్ అయ్యమాట. దాన్ని డెవలప్ కంట్రీస్ 51 కట్ చేసేయమాట. ఆ పావర్టీ ఎక్కువ లేకుండా చాలా వరకు తగ్గించగలిగాయన్నమాట. అంటే 700 మిలియన్ ఫీవర్ పీపుల్స్ లివ్డ్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ 2010తో పోలిస్తే 19తో పోలిస్తే 2010కి. అలాగే 29% కంట్రీస్ ఏమైందంటే ఆ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ దాంట్లో ఉన్నాయి. అంటే ఆ రీచ్ అయినాయి, ఇంకా ట్రాక్ లో ఉన్నాయి. అవి 29% అన్నమాట. ఇది దానికి అచీవ్మెంట్స్. అలాగే గోల్ 2 వచ్చేసి అచీవ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఆల్ ది చిల్డ్రన్ కంప్లీట్ ది ఫుల్ కోర్స్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూలింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అన్నమాట. దీంట్లో అచీవ్మెంట్ అయితే 91% వచ్చేసి రేట్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ ఎన్రోల్ ఇన్ డెవలపింగ్ రీజన్స్ అన్నమాట. అంటే 58 మిలియన్ చిల్డ్రన్ టు ప్రైమరీ స్కూల్ ఆర్ రీనేమ్డ్ అవుట్ ది స్కూల్ 2012కి. అంటే 2 మిలియన్ డిక్లైన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2007 నుంచి 2012కి చాలా తగ్గింది అన్నమాట. అది అట్లా 100% రేషియో బిట్వీన్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ టు డెవలపింగ్ రీజన్స్ అన్నమాట 2012కి.
ఇవన్నీ అచీవ్మెంట్స్ అన్నమాట. అలాగే ప్రైమరీ జెండర్ ఈక్వాలిటీ, ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్, ఇది థర్డ్ గోల్. దాంట్లో ఎలిమినేట్ ది జెండర్ డిస్పారిటీ ఇన్ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రిఫరబుల్ ది 2005కి, ఆల్ లెవెల్స్ ఆఫ్ 2015కి, ఆల్ 2015 కల్లా అది రీచ్ కావాలనేది ఈక్వాలిటీ. దాంట్లో అచీవ్మెంట్స్ ఏంటంటే 2 కంట్రీస్ అవుట్ ఆఫ్ 130 కంట్రీస్లో అచీవ్ ది జెండర్ ఈక్వాలిటీ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. అది రీచ్ అయ్యమాట 2 కంట్రీస్. అలాగే 16.2% ఆఫ్ ది మినిస్ట్రియల్ లెవెల్ పొజిషన్స్ ఆర్ హెల్డ్ బై ది ఉమెన్స్ కూడా ఆ లెవెల్కి చాలా మంది వెళ్ళారు అన్నమాట. అలాగే 40% ఆఫ్ వేజ్ ఎర్నింగ్ జాబ్స్ ఇన్ ది నాన్ అగ్రికల్చర్ సెక్టర్ ఆర్ హెల్డ్ బై ది ఉమెన్స్ కూడా నాన్ అగ్రికల్చర్ సెక్టర్ లో కూడా చాలా మంది 40% వరకు వచ్చారు అన్నమాట 2011కి. అలాగే 1% ఆఫ్ గ్లోబల్ అగ్రికల్చర్ క్రెడిట్ గోస్ టు ది ఆఫ్రికన్ ఉమెన్ అన్నమాట. ఇవి అచీవ్మెంట్స్. అలాగే రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ రేట్స్ అన్నమాట. ఇవి రెడ్యూస్ 2/3 ఆఫ్ బిట్వీన్, అంటే 2019తో పోలిస్తే 2015 కల్లా అండర్ 5 మోర్టాలిటీ, అంటే అండర్ 5 అంటే 5 years లోపల ఉన్న వాళ్ళమాట 2/3 వరకు తగ్గించాలనేది దాని టార్గెట్ 2015కి. దీంట్లో అచీవ్మెంట్స్ వస్తే 14,000 అండర్ ద చిల్డ్రన్ డెడ్ ఈచ్ డే ఫ్రమ్ ది డిసీజెస్, అంటే డిఫరెంట్ డిసీజెస్ మీద అది చాలా తగ్గింది అన్నమాట. అలాగే 1 in 9 చిల్డ్రన్లో డై బిఫోర్ ది ఏజ్ 15 ఇన్ ది సహారన్ ఆఫ్రికన్స్ అన్నమాట. అదే 65% ఆఫ్ ఆల్ ది కంట్రీస్ నాట్ ట్రాక్ అండ్ మీట్ ది, ఇది అంటే 65% ఈ మీట్ కాలేకపోయేది దీన్ని బై 2015కి. అంటే 3 million న్యూ బోర్న్ ఇన్ఫాంట్ డైస్ ఈచ్ ఇయర్, మోస్ట్ డైస్ ప్రివెంటబుల్ ది టెరిబుల్ కాజెస్ అన్నమాట. ఇది దీనికి సంబంధించి. అలాగే గోల్ 5 వచ్చేసి ఇంప్రూవ్ ది మెటర్నల్ హెల్త్ అన్నమాట, అంటే తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించింది ఇది. అలా దీన్ని రెడ్యూస్ ది 3/4 ఆఫ్, అంటే 2019తో పోలిస్తే 2015లో మెటర్నల్ మోర్టాలిటీ రేషియో తగ్గాలనేది 3/4 అంతా. అలాగే వచ్చి 2015 కల్లా యూనివర్సల్ యాక్సెస్ రీప్రొడక్టివ్ హెల్త్, అందరికీ ఈ తల్లులకి రీప్రొడక్టివ్ సంబంధించిన హెల్త్ ఉండాలనేది దీని టార్గెట్. అడవబాకరా, ఏ సౌండ్ తగ్గించరా, రికార్డ్ చేస్తున్నా అక్కడ, ఆపు. 800 women die every day due to the complications of pregnancy of childbirth అన్నమాట. అది 45% డ్రాప్ ఇన్ మెటర్నల్ మార్టాలిటీ సిన్స్ 2019 అన్నమాట. హాఫ్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ డెవలపింగ్ రీజన్స్ రిసీవ్స్ ది రికమెండేషన్ హెల్త్ కేర్ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ. 15 హై మెటాలిటీ రేషియో డెవలపింగ్ రీజన్స్ కంపేర్ టు ది డెవలప్డ్ రీజన్స్ అన్నమాట. 15% హై మెటర్నల్ మార్టాలిటీ రేషియో. అలాగే 6th వచ్చేసి కాంబాక్ట్ HIV, ఎయిడ్స్, మలేరియా అండ్ అదర్ డిసీజ్ సంబంధించి. దీంట్లో హాల్టెడ్ బై ది 2015కి బిగిన్ టు రివర్స్ ది స్ప్రెడ్ ఆఫ్ ది HIV అనేది. టు అచీవ్ 2010 కల్లా యూనివర్సల్ యాక్సెస్ ట్రీట్మెంట్ ఆఫ్ HIV ఆల్ దోస్ హూ నీడ్స్, అంటే అందరికి ట్రీట్మెంట్ 2010 కల్లా అనేది. అలాగే హెల్టెడ్ 2015 బిగిన్ టు రివర్స్ ఇండికేషన్ ద మలేరియా అండ్ అదర్ డిసీజెస్ కూడా సేమ్ అన్నమాట. అలాగే దానికి సంబంధించి అంటే 2.1 million పీపుల్స్ ఆర్ న్యూలీ ఇన్ఫెక్టెడ్ HIV ఈచ్ ఇయర్ అన్నమాట మామూలుగా. అది 12.9 million పీపుల్ వరల్డ్ వైడ్ లివింగ్ విత్ HIV యాక్సెస్ టు ది యాంటీ రిట్రోవియల్ థెరపీ అట్ ది 2013. అంటే 20% డిక్లైన్ ఇన్ ది చైల్డ్ మోర్టాలిటీ ఇన్ ది కంట్రీస్ విత్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు మలేరియా అండ్ అదర్ డిసీజెస్, మొత్తానికి రిలేటెడ్ డిసీజెస్. 20 million live the saved due to the tuberculosis treatment between the 95 and 2011. అలాగే గోల్ 7 వచ్చేసి ఎన్ష్యూర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్. దీనిలో టార్గెట్స్ వచ్చేసి ఇంటిగ్రేట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టు ది కంట్రీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, డైవర్స్ లాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ఆర్ రెడ్యూస్ ది బయోడైవర్సిటీ లాస్ అచీవ్ బై ది 2010. అట్లాగే సిగ్నిఫికెంట్ రెడ్యూస్ ఇన్ ది రేట్ ఆఫ్ లాస్. అది by 15 promotion of the population without a sustainable access to the safe drinking water and basic sanitary. Other by 2020 have achieved a significant improvement in the life of the at least 100 million slum dwellers. ఇవి టార్గెట్స్. దాంట్లో అచీవ్మెంట్స్ ఏంటంటే
2 billion people gained access to the clean drinking water from the 19th Bulls 2010 కి. అలాగే 48% ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆన్ ట్రాక్ టు హిట్ ది డ్రింకబుల్ వాటర్ టార్గెట్ మాట అది. 2.5 billion people still lack access to improve the sanitary. 58% increase in the number of protection areas since 99th Bulls 58% ప్రొటెక్షన్లో ఉన్నారు. ఇంకా లాస్ట్ టార్గెట్ ఏంటంటే 18 టార్గెట్ గోల్ వచ్చేసి డెవలప్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆఫ్ ద డెవలప్మెంట్ అన్నమాట. దీంట్లో డెవలప్ ఫర్ ది ఓపెన్ అండ్ రూల్ బేస్డ్ ప్రెడిక్టబుల్ నాన్ డిస్క్రిమినేటరీ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్. అలాగే అడ్రస్ ది స్పెషల్ నీడ్స్ ఆఫ్ ది లేటెస్ట్ డెవలప్డ్ కంట్రీస్. అలాగే ఫర్ ది ల్యాండ్ లాక్డ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలప్డ్ స్టేట్స్. అలాగే డెల్ కాంప్రహెన్సివ్లీ విత్ ది ప్రాబ్లమ్స్ డెవలపింగ్ కంట్రీస్ త్రూ ది నేషనల్ ఇంటర్నేషనల్ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ డెబిట్ సస్టైనబుల్ ఇన్ ది లాంగ్ టర్మ్. ఇన్ కోఆపరేషన్ విత్ ది pharmaceutical companies produce access to the affordable and essential drugs. అలాగే in cooperation with the pharmaceutical companies provide access to the affordable and essential drugs in developing countries అన్నమాట. అలా ఇవ్వాలనేది. అలాగే కోఆపరేషన్ విత్ ది ప్రైవేట్ సెక్టర్ టు ది అవైలబిలిటీ ది బెనిఫిట్స్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ ఎస్పెషల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అన్నమాట. ఇవి టార్గెట్స్. దీంట్లో అచీవ్మెంట్స్ ఏంటంటే 76.4 billion డాలర్స్లో హెచ్ఐవి డెబిట్ రిలీఫ్ ఫండ్ బి కమిటెడ్ టు ది జూలై 2010 టు ది 16 కంట్రీస్ ఆఫ్ ది 30 కంట్రీస్ హ్యావ్ రిసీవ్డ్ అడిషనల్ ఈ మాట అమౌంట్ రిసీవ్ చేసుకుంది. అలాగే 54% ఆఫ్ రెవెన్యూ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రాపర్టీ రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ ఇన్ హెచ్ఐపిసి ఇన్ 2019 అప్ టు 10% ఆఫ్ 2011. అలాగే 12% contraction in the global trade in the 2009. 6 billion mobile cell phone subscribers worldwide by the end of the 2011. ఇవి అచీవ్మెంట్స్ మాట. ఇవి 8 గోల్స్. ఈ అచీవ్మెంట్స్ పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వడు. జనరల్గా ఏంటంటే మనకి ఈ 8 గోల్స్ కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలా. 8 గోల్స్ ఏంటి అనేది ఇది దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ మాట. ఇవి అవి 8 గోల్స్. అయితే దీంట్లో మనకి దీనికి కంటిన్యూషన్ గా సక్సీడ్ గా మనకి తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చాయన్నమాట. 2015కి ఎండ్ అయిన తర్వాత 2016 నుంచి 2030 దాకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక 17 గోల్స్ మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట. దీనికి కంటిన్యూషన్ గా రిలేగా దీనికి సక్సెస్ మాట. దాని తర్వాత మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ తర్వాత వచ్చిందంటే తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము. దీనిలో ఈ 8 గోల్స్ సంబంధించిన ఏ ఆన్సర్ వచ్చినా మీరు చేయగలదని కోరుతూ థ్యాంక్ యూ.